హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త, పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర నిర్లక్ష్యం, పరిష్కారానికి నోచుకోని సమస్యలతో సతమతమవుతున్న లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు తమ గళాన్ని వినిపించడానికి సిద్ధమయ్యారు. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పటికే ఉన్న కేసుల సమస్యలను పరిష్కరించకపోగా పెన్షనర్ల హక్కులను పార్లమెంట్లో పెన్షన్ చట్ట సవరణ బిల్లును ఆమోదించడం వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ అన్యాయమైన చర్యను నిరసిస్తూ తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా పోరాటానికి పిలుపునిచ్చింది. మొదటి అడుగు జూలై 15న జిల్లా కేంద్రాలలో మహాధర్నా. ఈ దశల వారీ పోరాటంలో భాగంగా జూలై 15వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరగనుంది. ఎందుకు ఈ పోరాటం? చెల్లింపులలో జాప్యం, సకాలంలో అందని టీఏలు, పెన్షన్లు, గ్రాట్యుటీ, సరెండర్ లీవ్స్, పే కమిషన్ల నిర్లక్ష్యము, కేంద్రంలో 8వ పీఆర్సీ నియమించకపోవడం, రాష్ట్రంలోనూ అదే జాప్యం, రద్దు చేసిన బకాయిలు, కరోనా సమయంలో రావాల్సిన డీఏలను రద్దు చేయడము, అతిపెద్ద ప్రమాదం పెన్షనర్ల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారిన కొత్త పెన్షన్ల సవరణ చట్టం. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం కావాలంటే ఐక్యంగా పోరాటం తప్ప మరో మార్గం లేదని పెన్షనర్ సంఘాలు భావిస్తున్నాయి. ప్రధాన డిమాండ్ల పత్రం. ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాల ముందుంచుతున్న కీలక డిమాండ్లు, జాతీయ స్థాయి డిమాండ్లు. కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం రద్దు. కేంద్ర ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షనర్ల హక్కులకు విఘాతం కలిగించేలాగా పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్స్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ చట్టం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని కేంద్ర మంత్రి చెప్పినప్పటికీ దీనిపై సుప్రీంకోర్టులో కేసులు దాఖలవుతున్నాయంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పీఎఫ్ఆర్డీఏ చట్టం రద్దు. పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించి ఎన్పీఎస్ఆర్, యూపీఎస్ విధానాలను నిలిపివేసి పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలి. 8వ పే కమిషన్ నియామకం. కేంద్ర ప్రభుత్వం తక్షణమే 8వ పే కమిషన్ నియమించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పీఆర్సీలను ఏర్పాటు చేయాలి. డీఏడీఆర్ బకాయిల విడుదల. నిలిపివేసిన అన్ని డీఏడీఆర్ ఇన్స్టాల్మెంట్లను, వాటి బకాయిలను వెంటనే విడుదల చేయాలి. సమగ్ర ఆరోగ్య పథకం. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టు కార్మికులకు వర్తించేలాగా నగదురహిత చికిత్సను అందించే సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలి. రాయితీల పునరుద్ధరణ. సీనియర్ సిటిజన్లకు రైల్వే మరియు విమాన టికెట్లలో రద్దు చేసిన రాయితీలను తిరిగి అమలు చేయాలి. కమ్యుటేషన్ రికవరీ కాలం తగ్గింపు. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి 11 సంవత్సరాలకు తగ్గించాలి. ముఖ్య గమనిక. కేంద్రం చట్టం రాష్ట్రాలపై ప్రభావం. కేంద్ర ప్రభుత్వం చేసిన పెన్షన్ సవరణ చట్టం కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే కదా, మనకెందుకు అనే అపోహ వద్దు. కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొస్తే రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అనుసరించే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోరాటం మనందరి భవిష్యత్తు కోసం. రాష్ట్ర పెన్షనర్ల తక్షణ సమస్యలు. గడ్డుకాలం. గత 2 సంవత్సరాలుగా పీఆర్సీ ప్రయోజనాలను కోల్పోయాము. అందని ప్రయోజనాలు. 2020-21 మధ్య రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, సరెండర్ లీవ్, వాటి డిఫరెన్స్లను ఇప్పటికీ అందలేదు. నిరుపయోగమైన హెల్త్ కార్డులు. ఈహెచ్ఎస్ కార్డు ఆశించిన స్థాయిలో సేవలు అందించడంలో విఫలమైంది. కాలక్షేపం చేస్తూ కూర్చుంటే సమస్యలు పరిష్కారం కావు. రాబోయే గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో మనందరం భాగస్వాములమై రాష్ట్రంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అప్పుడే మన సమస్యలపై ప్రభుత్వాల దృష్టి పడుతుంది. ఈ మేరకు పెన్షనర్లందరూ ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రభుదాస్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.